ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మీ అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు యోబు గ్రంథం గురించి మనము తెలుసుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడును. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతనికి కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులను పాపము చేసి తన హృదయములలో దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండును. గమనించండి, ఊజు దేశంలో ఒక మనుషుడు ఉండేడంట. ఆ మనుషుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, అత్యధిక ఆస్తిపరుడు. అయితే అతనికి 10 మంది బిడ్డలు, 7 కుమారులు 3 కుమార్తెలు. వారు భోజనాలు చేసుకునే వాళ్ళంట. వంతులు చొప్పున ఈరోజు చిన్నవాడింట్లో భోజనం, రేపు పెద్దవాడింట్లో, ఆ తర్వాత వారి వారి వంతులు చొప్పున భోజనాలు చేసుకుంటూ వస్తే వాళ్ళతో కలిసి తన 3 అక్క చెల్లెళ్ళు కూడా కలిసి కూర్చొని ఈ విధంగా విందు కొనసాగింపు చేస్తూ ఉండేవాళ్ళంట. గమనించండి, ఎంత చక్కని ఒద్దిక కదా బిడ్డలకు. అయితే వీళ్ళు విందు చేసిన తర్వాత యోగు పిలిచేవారంట. పిలిచి అడుగుతున్నాడు, ఏమని, నానా విందు బాగా జరిగిందా? భోజనం చక్కగా తిన్నారా? సంతోషంగా ఉన్నారా? ఏంటి స్పెషల్ ఈరోజు? ఎవరు చేశారు ఈరోజు వంటలు? అక్క చేసిందా? లేకపోతే ఎవరు చేశారు? బాగున్నాయా? సంతోషం అని అంటూ, నాన్న మీ హృదయాలను ఏమైనా దేవుని దూషించారా? దేవుని ఏమైనా నొచ్చుకున్నారా? ఆ విందులో ఏమైనా చేయరాని పనులు ఏమైనా చేశారా? దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమైనా మీరు చేశారా అని అడుగుతున్నాడంట. చూడండి అని చెప్పి వాళ్ళు ఎక్కడ వాళ్ళ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో అనేసి అరుణోదయమున ఒక్కొక్కరి చొప్పున 10 మంది బిడ్డలు, 10 మందికి ఒక్కొక్కరి చొప్పున అరుణోదయమున ఏకవజామున దహన బలి దేవుడికి అర్పించేవాడంట. 1 రోజా 2 రోజుల కాదు, అలాగా చేయుచూ వచ్చాను. చూడండి, ఒక తండ్రిగా కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు మనం చూస్తాం ఇందులో. తన బిడ్డల పట్ల ఎంత బాధ్యత, భారము, తన బిడ్డలు ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉండిపోతారో, అయ్యో దేవుని దయా దాక్షిణ్యాలకి నోచుకోకుండా ఎక్కడ ఉంటారు అనేసి దహన బలిలో. ఈరోజు మన బిడ్డల గురించి మనం పట్టించుకునే వారిగా ఉన్నామా? మనం కూడా ఆలోచించాలి. మన బిడ్డలు పొద్దున వెళ్తే ఎక్కడికి పోతారో తెలియదు, ఎక్కడ తిరుగుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, సాయంత్రంకి వస్తారు. మనం అడిగే స్థితిలో ఉన్నామా? ఒకవేళ మనం అడిగితే నోరు మూసుకో నీకు ఎందుకనే స్థితిలో మనం ఉన్నాం. ట్రెండ్
ప్యాషన్. నీకేం తెలుసమ్మా, నీకేం తెలుసు? అన్ని పాత అలవాట్లు అనే స్థితిలో ఉన్నాం కదా. నేనంటాను, చిన్నప్పటి నుండే వాళ్ళు ఎదిగేటప్పుడే దేవుని భక్తిని నేర్పించి, దేవుని యందు దేవునిలో వాళ్ళు బిడ్డలు పెరిగినప్పుడు, దేవుని భయభక్తులతో వాళ్ళు పెరిగినప్పుడు, అయ్యో దేవుడున్నాడు శిక్షిస్తాడేమో, అయ్యో దేవుని యందు ఈ పని నేను ఎలా చేస్తున్నటువంటి మనస్సు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా చక్కగా ఎదుగుతారు, మంచి ప్రయోజకులు అవుతారు. అవును కదా. చూడండి, యోబు ఎంత చక్కని మాదిరి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఐక్యత కట్టేవారిగా ఉండాలి. పెద్దోడు ఏదన్నా ఒక మాట అన్నాడు అనుకో, లేదా చిన్నోడు ఒక మాట అన్నాడు అనుకో, నీకు చెప్పారనుకో తల్లిదండ్రులుగా, నీకు వచ్చి నువ్వేమనాలి తెలుసా? పోనీలేరా పెద్దోడు, పోనీలేరా చిన్నోడు అనేటువంటి సముదాయింపు, అటువంటి సమాధానం నువ్వు నేర్పించాలి బిడ్డలకి. అంతేగాని నువ్వు వెళ్ళి ఎరా ఆ మాట అన్నావంటే అండి ఏమనుకున్నావు? నో, ఇది మనకు ఏమాత్రము మంచిది కాదు. తల్లిదండ్రులుగా, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సఖ్యత, సమాధానం, సంతోషాన్ని ఒక తల్లిదండ్రులుగా నువ్వు నెలకొల్పాలి, పురికొల్పాలి.